మన కథలో రాముడు సరదాగా ఉండే కుర్రాడు. రాధ తన ఎమోషన్స్, భావాలను తనలోనే దాచుకునే ఒక గ్రామీణ అమ్మాయి. రాముడికి రాధ అంటే చాలా ఇష్టం. రాధకు మాత్రం కొంచెం సిగ్గు, భయం. కాని తనకి కూడా రాముడి మీద ప్రేముంటుంది. రాముడికి తన పంచె సర్దుకుంటూ, పంతులు కాడికి పోయొస్తా అనే వెటకారం అలవాటు ఉంటుంది. రాధతో రాముడు బావి దగ్గర, కూరగాయల మార్కెట్లో పంతులు కాడికి పోయొస్తా అనే సరదాతోనే రాధను ఏడిపిస్తాడు. దాంతో కోపంతో రాధ, దమ్ముంటే మా ఇంట్లో వాళ్లతో మాట్లాడు అని సవాల్ విసురుతుంది. ఇద్దరి మధ్య అలా సరదా గొడవ జరిగిన తర్వాత, ఒకరోజు కోనేటి దగ్గర రాధ రాముతో తన మనసులో ఉన్న ప్రేమని బయటపెడుతుంది. ఊరి జనాల వల్ల రాధ వాళ్ల నాన్నకి ఈ విషయానికి తెలిసి రాముకి వార్నింగ్ ఇస్తాడు. దీనితో బాధపడుతున్న రాధకి రాము ధైర్యం చెప్పి, తన ఫ్యామిలీ, కుటుంబం, హెల్ప్, సహాయం తో రాధ వాళ్ల ఫ్యామిలీని ఒప్పించి, రాధతో పెళ్లి పీటలు ఎక్కుతాడు. ఫైనల్గా, చివరిగా, తన సరదా మేనరిజం అయిన, పంతులు కాడికి పోయొస్తా అనే డైలాగ్తోనే పెళ్లిపీటలపై రాధకి కన్నుకొట్టి నవ్వుతాడు. రాధ కూడా, సరేలే వెళ్ళిరా అని కొంటెగా అనడంతో కథ ముగుస్తుంది.